హలో గైస్, నేను మీ జెన్. ఈరోజు మన ఛానల్లో ద మోస్ట్ కాంట్రవర్షియల్ పొలిటికల్ డ్రామా ఫిల్మ్ ద బెంగాల్ ఫైల్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ద టాస్కెన్ ఫైల్స్, ద కశ్మీర్ ఫైల్స్ తర్వాత డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన మూవీ ద బెంగాల్ ఫైల్స్. స్టోరీలోకి వెళ్తే ఒక బలహీన వర్గానికి చెందిన ఒక జర్నలిస్ట్ అమ్మాయి కనిపించకపోవడంతో శివా పండిత్ అనే ఒక సిబిఐ ఆఫీసర్ కేస్ ఇన్వెస్టిగేషన్ అయితే మొదలు పెడతాడు. ఆ కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇద్దరి మీద అయితే అనుమానం వస్తుంది. నంబర్ 1 ఆ ఏరియా ఎమ్మెల్యే సర్దార్ హుసైని. నంబర్ 2 జ్ఞాపకం కోల్పోతున్న భారతి బెనర్జీ అనే ఒక ముసలావిడ. ఇక ముందుకెళ్తే ఈ సిబిఐ ఆఫీసర్ కేస్ని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయగలుగుతాడా? ఆ తప్పిపోయిన అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తుందా? 16th August 1946 ద గ్రేట్ బెంగాల్ కిల్లింగ్స్ మరియు నౌఖాళీ కిల్లింగ్స్కి అసలు ఈ పాత్రలతోని సంబంధం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మీరు తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే. కాస్టింగ్ విషయానికి వస్తే సిమ్రాత్ కౌర్, ఈమె యాక్టింగ్ సినిమాలో మైల్ స్టోన్గా అయితే నిలిచిపోతుంది. ఈమె కళ్ళల్లో బాధ, నిస్సహాయత, ధైర్యం, పొగరు, కోపం అన్నీ ఒక రేంజ్లో ఉంటుందండి ఈమె యాక్టింగ్. ఇంకంతే. సిబిఐ ఆఫీసర్గా దర్శన్ కుమార్ పాత్ర చాలా చాలా బాగుంటుంది. అలాగే మొహమ్మద్ అలీ జిన్నా క్యారెక్టర్, అనుపమ్ ఖేర్ పోషించిన మహాత్మా గాంధీ క్యారెక్టర్, అలాగే అమర్ క్యారెక్టర్, ఒక పంజాబీ అతని క్యారెక్టర్ ఉంటుంది అమర్ అని, ఆ క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే స్టోరీ అండి. స్టోరీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే. 16th August 1946 నౌఖాళీ కిల్లింగ్స్, ఈ ఇన్సిడెంట్ని ఎంత బాగా చూపించారంటే అస్సలు స్క్రీన్లో చూస్తుంటే అంత కోపం వస్తుంది మనకి, అంత బాగా చూపించారంటే. మొహమ్మద్ అలీ జిన్నాకి మహాత్మా గాంధీ మధ్య జరిగే కాన్ఫ్రంటేషన్స్ చాలా బాగుంటుందండి ఈ సినిమాలో. ఈ సినిమాకి పాజిటివ్స్తో పాటు నెగిటివ్స్ కూడా లేకపోలేదండి. మెయిన్ నెగిటివ్ ఏంటంటే 3 గంటల 25 నిమిషాల రన్ టైం అండి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు అయితే చూడటానికి కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే బలమైన రక్తపాతం, క్రూరత్వం ఇలాంటిది బాగుండడం వలన, ముఖ్యంగా జిన్నా కాన్సెప్ట్ 2 కంట్రీ థియరీని చాలామంది ముస్లిమ్స్లు అయితే వాస్తవానికి అపోజ్ చేస్తారండి. ముఖ్యంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, ఆల్ ఇండియా ముస్లిం కాన్ఫరెన్స్ ఒక ముస్లిం మతిని ఐడియాలజీని అపోజ్ చేయడం అనేది చాలా తక్కువ చూపించారండి ఈ సినిమాలో. డైరెక్టర్ ఈ సీన్లని ఇంకొంచెం స్ట్రెచ్ చేసి ఉంటే అన్ని వర్గాలు ప్రేక్షకులు ఆనందపడతారు, అలాగే బాగుంటుంది అనిపించింది. ఈ సీన్లు కొంచెం తక్కువ ఉండడం వలన సినిమా కొంచెం వన్ సైడెడ్గా అనిపిస్తుంది. థియేటర్లో చూడలేము, ఓటీటీలో చూస్తామన్న వాళ్ళు G5లో చూడండి. ఈ సినిమాకి మన ఛానల్లో ఇచ్చే రేటింగ్ 3.75. మళ్ళీ మన ఛానల్లో నెక్స్ట్ సినిమా రివ్యూతో కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.